ఇలా చేస్తే ఎంత కోపం వస్తుందో కదా. ఇది సండే రోజు మా బావ డ్యూటీకి వెళ్తూ నేను మటన్ తీసుకొస్తాను ఈ రోజు అని చెప్పాడు. అసలే మటన్ కర్రీ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా. సరే బావ తొందరగా తీసుకురా, మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు కదా అని చెప్పి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. 12కే వస్తానన్న మనిషి 2 అయిపోయింది. లేదా ఈ లోపు నువ్వేమన్నా కర్రీ చేసి పిల్లలకు పెట్టేయనే చెప్పాలి కదా. ఫోన్ చేసిన ప్రతిసారి ఇప్పుడే వస్తున్నా, షాప్ దగ్గర ఉన్నా అని చెప్పి తప్పించుకున్నాడు. పాపం ఆ రోజు మా చిన్నోడు టిఫిన్ కూడా సరిగా తినలేదు. ఇలాంటి లేట్ బ్యాచ్ మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎంత మంది ఉన్నారో చూద్దాం. ఇక 2 గంటలకు మటన్ తీసుకొస్తే అదెక్కడ ఉడుకుతుంది? మన ఆత్రానికి అది ఉడుకుతుందా చెప్పండి. పాపం మా పిల్లలు వచ్చి మమ్మ మటన్ అయిందా, మమ్మ చికెన్ అయిందా, ఈ రోజు బాగా ఆకలి అవుతుంది అని చెప్పి మా పెద్దోడు పర్లేదు లేరా, ఒక్కొక్కసారి ఇలా కడుపులు మాడితేనే ఆకలి విలువ తెలుస్తుంది అని చెప్పి పిల్లలతో అన్నాను. ఇక మటన్ కర్రీ విషయానికి వస్తే టేస్ట్ బాగుంది, కానీ మన సైడ్ మటన్ టేస్టే బాగుంటుంది. ఇక్కడ మటన్ రేట్ ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, కానీ 600 ఎబో ఉంటుంది అనుకుంటా కేజీ. మన సైడ్ రేట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అమ్మ మటన్ కూర ఉడికింది, ఒక పట్టు పట్టేయడం.